ఏ విషయం జరిగినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయాలపైన మీ పాటలు ఉంటాయన్న. ఎవరయ్యా భారతదేశము అభివృద్ధిలు ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలు ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి. అన్న ఎన్ని పాటలు రాశారు ఇప్పటిదాకా? అన్ని రచన స్వరకల్పన మొత్తం మీరే? ఇలకతమ పిలియా నేను వనికి డబ్బులియా, ఇలకతమ పిలియా నేను వనికి డబ్బులియా, నేను వనికి డబ్బులియా, నేను వనికి డబ్బులియా. ప్రతి పాట నేను ఏది కూడా నా గుర్తింపు కోసం రాలేదు. మీరు పాడిన పాటలో మొత్తం ప్రజలు పడే అవస్థలన్నీ చెప్పేశారు. నమ్మొద్దు నమ్మొద్దు పంట భద్రులు అరది మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పంట భద్రుల బతుకుని. అన్న మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తారా? ఏ పార్టీకైనా మీరు క్వశ్చన్ చేస్తారా? అనేది సమస్య నాది కాదు, ఇది కాదు, కానీ ఏ పాటకాడు ఏ ఉద్యమకారుడు జనం కోసం పానాలు ఇస్తామని చెప్పి నేను పానం ఇచ్చటం కాదు పోయి, నా జోలికి వస్తే పానం తీసుకోండి. ఎవరైనా పంచాయతీ చేస్తే పోయి కొట్లాడతా, ఎవరైనా ఎదురు కూర్చో అంటే తంతా. ఇట్లాంటి మాటలు చాలా మంది చెప్తారన్న. బీజేపీ పరిపాలన ఎలా ఉందన్న? గోరక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీలు ఆ గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది బీజేపీ. గోరక్షణ ఉండాలనేటువంటి హిందూ మతవాదులు ఎవరైతే ఉన్నారో మరి స్త్రీ రక్షణ ఎందుకు కోరుకుంటలేరు అనేది మా క్వశ్చన్. కానీ ఇక్కడ బీజేపీ ఏం చెప్తుంది, పుడితే పుట్టాలి హిందువుగా. అంటే మిగతా వాళ్ళంతా మనుషులు కదా వాళ్ళు. కొంతమంది పని పాట లేని పోరంబోకు నా కొడుకులు హిందూ దేశంగా ప్రకటించాలని ఇప్పుడు నినాదాలు చేస్తారు. అంగల్ మస్తుగా మాట్లాడతారు అయితే అన్న ఆర్థికంగా ఏమన్నా వెనకేసుకున్నారా? ఎవరు తప్పు చేస్తే వానికి వ్యతిరేకంగా రాస్తా కాబట్టి మొత్తం తెలంగాణలో 1200 ఛానళ్లు మూట్ల పెట్టించారు అనేది ప్రచారం జరుగుతుంది. అలా మన 2 ఛానళ్లు ఉంటాయి, ఆ 2 ఛానల్ నడిస్తే మనకు పూట గడుస్తుంది. ఇప్పుడు సంవత్సరానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందరికి నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన సామాజిక ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు. అనేక అంశాలపైన ఆయన తన పాటలతో సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఆయన పాటలు ఉంటాయి. ఆయన ప్రముఖ గాయకుడు సుక్కా రామ్ నరసయ్య గారు. అన్న నమస్తే అన్న. అవునన్నా, దాదాపుగా ఒక 4-5 నెలలు అంటే బిజీ అయిపోయావన్న భగవంతుడి దయ వల్ల. అంటే నేనేమంటే భగవంతుని దయ వల్ల అయితే కాదా, ప్రజలకున్న సమస్యల వల్ల, చేస్తున్న తప్పిదాల వల్ల, కవులు, గాయకులు, నాయకులు ఎవడనే వాళ్ళు చేసే తప్పులను బట్టి నేను అక్కడ పోవాల్సి వచ్చి మన ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అంతే. అంటే ఏ విషయం జరిగినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయాలపైన మీ పాటలు ఉంటాయన్న. అంటే కొంతమంది ప్రెస్ మీట్స్ పెట్టి, లేదంటే కొంతమందిని వెనక గ్యాదర్ చేసుకొని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ సమాజంలో జరిగే ప్రతి విషయం పట్ల మీరు ప్రశ్నల రూపంలో, పాటల రూపంలో క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకని ఇట్లా? అంటే మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలన్నా, లేకపోతే సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, అంటే ఇక్కడ సంఘాలు పెట్టి, ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, ఉద్యమ సంఘాలు అని చెప్పి ఎన్నో సంఘాలు ప్రభుత్వాలు వేసేటువంటి బిస్కెట్లకు సంకనాకి పక్కకు జరిగిపోయినటువంటి మనం కల్లోనే చూసినాం, లెక్కలేదు అసలు. ద సేమ్ టైం అంటే పాఠకాల విషయానికి వస్తే పాఠకాలు లెజెండరీ అనుకునేటోళ్ళు కూడా ఎవరి లాగుల కన్నా కూర్చుంటారు. ఆ టైంలో ఏమనంటే నాకు కొద్ది గొప్ప పాట వస్తుంది, అంటే రాయడం వస్తుంది, నేను అదే ప్రాంతంలో పుట్టినా కదా, ఎందుకు మేము వీళ్ళని చూసి పెరిగితే వీళ్ళేంది ఇట్లా ఉన్నారు, ఉద్యమకారులు అట్లనే ఉన్నారు, గాయకులు అట్లనే ఉన్నారు, నాయకులు అట్లనే ఉన్నారు, అసలు ఏంది అసలు ఇది అని చెప్పి అట్లా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ నాకు తెలియదు కూడా నేను ఎటో పోయే స్థితికి వచ్చేసిన. అన్న ఎన్ని పాటలు రాశారు ఇప్పటిదాకా? రాయొచ్చు 700 రాయొచ్చు. 700-800 అన్ని రచన స్వరకల్పన మొత్తం మీరే? 99% నేను ఉంటా మీరే. 800 పాటల్లో బాగా పేరు తెచ్చినటువంటి పాట? అంటే నేనేమంటే పేరు అంటే నేను పర్టికులర్ ఇది చాలా మంది నన్ను అడగలేవారు కూడా. అంటే కాదన్నా, అంటే ఎందుకు అడిగానంటే ఒక 100 పాటలు రాసినా కూడా ప్రజల్లోకి మన ఫేస్ వెళ్ళదు, మన నేమ్ కూడా వెళ్ళదు. 200 పాటలు రాసినా కూడా ప్రజలు అంటే యాక్సెప్టెన్సీ లేకపోతే మన పేరు తెలియదు, ఊరు తెలియదు.
ఈ పాటతో అరే పలానా సుక్కారాం నరసయ్య ఒక గాయకుడు అనేది ప్రజల్లోకి వెళ్ళి ఉంటుంది కదా, అది ఏ పాట? నేనేమంటున్నా అదే చెప్తున్నా, ప్రతి పాట నేను ఏది కూడా నా గుర్తింపు కోసం రాలేదు. నేను పని చేస్తే ఆటోమేటిక్ గుర్తింపు వస్తుంది, కొత్తగా గుర్తింపు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఏమనంటే నేను ప్రతి పాట పంచాయతీ చేసిన, పంచాయతీ అడిగిన, ఇది ఇట్లా కాదు కదా, ఇట్లా ఎందుకు చేసిరు, ఇట్లా కాదు కదా, ఇట్లా. అవును. ఎవరయ్యా భారతదేశము అభివృద్ధిలు ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి. బతుకు తెరువు లేక బతకలేని ప్రజలు మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటుండ్రు, కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు, గుడిమెట్లపై చేరి ఎడక తింటున్నారు, ఇంట్లో టీవీ నుంచి బైకు మోటారు దాకా ఫైనాన్స్ అప్పిచ్చి ప్రాణాలు తీస్తుంటే ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలు ఉన్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపరండి. ధనికులై నొల్లు తొడిగిడిసిన బట్ట, ధనికులై నొల్లు తొడిగిడిసిన బట్ట, అంగడంగడి చూడు పాత బట్టల మూట, మండు టెండల్లోన చెమట సుక్కకు తడిసి పేదొల్లయ్యన్ను పై చిరిగిన చొక్క, రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగట్ల పాతంగి లాగు కొనుక్కుంటుంటే నాకు ఇట్లా. మీరు పాడిన పాటలో మొత్తం ప్రజలు పడే అవస్థలన్నీ చెప్పేశారు. నేను అందరూ ఇంకోటి ఏం చేసినంటే, దువ్వంగా రాలేటి తెగినంటికలు ఏరి, దువ్వంగా రాలేటి తెగినంటికలనేరి, ఇటుక సందుల నడవ భద్రపరుచుకొని, బలచిత్ర బతుకులు సిక్కెంటికలనేసి పిన్నీసు రిబ్బండు ఇంకా కొనుక్కుంటుండ్రు. దువ్వి పారేవలసినటువంటి ఎంటికలు కూడా దాపెట్టుకొని లబ్బర్ పిన్నిసు ఏదో కొనుక్కొని బతురు ప్రజలు. భారతదేశం అభివృద్ధిలో దూసుకపోతుంది, ఆడిపోతుంది, ఈడిపోతుంది అని చెప్పేటువంటి అలాంటి సన్నాసులను చూసినప్పుడు జర బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా, అట్లా రాసుకుంటూ పోతుంది. అన్న మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తారా, లేకపోతే ఏ పార్టీకైనా మీరు క్వశ్చన్ చేస్తారా పాటలు? నేనేమంటే అన్న, పాట అనేది సమస్యది, నాది కాదు, ఇది కాదు, ఎవరిది కాదు. సమస్య లేనప్పుడు సాహిత్యం ఎడికెళ్ళి కొడుతుంది అనేది మాట్లాడుతుంది. కాబట్టి అది ప్రజలు. నా మాట ఎప్పుడు అంటే నేను నా తలాపున దీపం పెట్టేదాకా కూడా నా మనాదిలో జనమే ఉంటారు, జనం కోసమే రాస్తాను. అంటే సహజంగా తెలంగాణలో పాటగాళ్ళు అంటే మీలాంటి సామాజిక పాటలు పాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీతో అంటగాగుతూ ఉంటారు కదా, ఆ కోణంలో మిమ్మల్ని అడిగాను నేను. అంటే నేను ఏమంటున్నాంటే చెప్పింది నాకు అర్థమైంది. నేను ఏమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ అయినా నా జెండా కాదు, నా వేదిక కాదు. ఇప్పుడు బీసీ కళాకారులు ఉన్నారు, వాళ్ళు ఎవరి వేదిక మీద ఉన్నారు, ఏ పార్టీ నీడ కింద ఉన్నారు? నువ్వు మోస్తున్నటువంటి జెండా నీదేనా భయ్? నువ్వు పాడుతున్నటువంటి పాట, నువ్వు పాట పాడుతున్నటువంటి పార్టీ జెండా నీదేనా? నువ్వు పాట రాస్తున్నటువంటి పార్టీ జెండా నీదేనా? అసలు నీ జెండే లేదు భయ్, నీకు ఎజెండా ఏంటిది? నీ ఎజెండా అసలు ఉంటే ఏంటిది? అసలు మీకు జెండా అనేది ఈ దేశంలో లేదు కదా. ఎవరి జెండా కోసమో మీరు పాటలు పాడు, ఎవరి జెండా కోసమో మీరు డప్పులు కొట్టుడు, ఏది ఇది అడగదేమరం కాకపోతే మీరు బతకలేక పరివర్తలేశాలు వేస్తారు. ఎవడు కూడా ఈడ బహుజనుల రాజ్యాలు రాజ్యాధికారాలు రావడం కోసం ఎవడు పనిచేస్తలేడు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే బతికినంత కాలం ఎప్పుడు చేస్తామో తెలియదు, బతికినంత కాలం మన లైఫ్ మనమే లీడ్ చేయాలి, మన లైఫ్ ఇంకోటి గైడ్ చేయొద్దు అనేటువంటి ఇంటెన్షన్ తో రాస్తుంటాను. కాబట్టి ఎవరి దగ్గరికి పోలేను కూడా సాధ్యం కాదు. అంటే ఏమన్నా ఇన్వైట్ చేస్తున్నారా ఈ పార్టీలోకి రండి అని చెప్పి? ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఎవరు రేవంత్ రెడ్డి కావచ్చు, చాలా మంది అడిగిన వాళ్ళే. నేరుగా వాళ్ళేనా లేకపోతే వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు? మరి ఎందుకు వాళ్ళతో అంటే కమ్యూనికేట్ అయితే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారుగా, అంటే మంచి అవకాశాలు కూడా ఇస్తారు. నేను అందుకే చెప్పిన నా లైఫ్ నేనే లీడ్ చేయాలి, ఇంకోటి గైడ్ చేయద్దు అంటున్నా. క్లియర్ కదా? మీ స్టీరింగ్ మీ చేతిలోనే ఉండాలి, మీ స్టీరింగ్ మీ చేతిలోనే ఉండాలి, ఇంకొక డ్రైవ్ చేయడానికి ఒప్పుకోరు. అంటే ఇట్లాంటి మాటలు చాలా మంది చెప్తారన్న. కాలం ఏంటంటే మనల్ని అనేక రకాలుగా అనేక విధాలుగా తయారు చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు ఓకే, ఇప్పుడున్న మీ మైండ్ సెట్ ప్రకారం ఏమో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారవచ్చు కదా. మీరు మీకున్న క్లారిటీ కూడా కరెక్ట్, అంతే కదా. మీకున్న క్లారిటీ ఎందుకు ఆ క్లారిటీ కరెక్ట్ ఉంటుందంటే చాలా మంది అట్నే చేసి మోతే వాళ్ళం అనుకుంటారు, కాబట్టి మీరు అలా తప్పలేదు, అంతే కదా. మరి నేనేమంటున్నా అంటే నేను ఇక్కడ మోదేవారు అని చెప్తలేను. రెండోటి నేను పాట పాడతా, పాట కోసం పుట్టిన ప్రజల కోసం పుట్టినటువంటి మాటలు నేను చెప్పా. ఎందుకు చెప్పాను? నాకు టైం ఉంటే వస్తా. నాకేంది ఇప్పుడు ఫస్ట్ నా ఫ్యామిలీ, తర్వాతనే పబ్లిక్. క్లియర్.
కానీ ఏ పాటకాడు ఏ ఉద్యమకారుడు జనం కోసం పానాలు ఇస్తామని చెప్పి నేను పానం ఇచ్చేటోని కాదు భయ్, నా జోలికి వస్తే పానం తీసేటోని. ఎందుకు నాకు టైం ఉన్నప్పటికీ ఈ దేశంలో ఈ భారతీయ పౌరుడిని కాబట్టి సగటు మనిషిగా నీకు బాధ అయింది, నాకు బాధ అయిందని అంటే మందలియడం అది ఒక ఏమంటారు పద్ధతి, అదొక పద్ధతి. కాబట్టి ఆ పద్ధతిలో ప్రజల కోసం అప్పుడప్పుడు పాట పాడతా రాస్తా అంతే. నేను పాటకాని కాదు, కవిని కాదు, గాయకుని కాదు. టైం వచ్చినప్పుడు ఎవడైనా పంచాయతీ చేస్తే పోయి కొట్లాడతా, ఎవడైనా ఎదురు కూర్చో అటు అంటే తంతా. అంటే ఒక్క కళాకారుడు అని అయిపోయేటువంటిది ఏం లేదు. ద సేమ్ టైం ఏంటంటే నా ఫ్యామిలీ బాగుంటే బయట ఉంటాను, లేకపోతే ఇంట్లో ఉంటాను. అది మీరు అన్న మాట ఎవరికి వర్తిస్తుంది అంటే పాట మేము పాట కోసమే పుట్టాం, ప్రజల కోసం పుట్టాం, పానాలైనా ఇస్తామనేటువంటి ఇస్తామని చెప్పి మాట్లాడి తప్పులు చేసినటువంటి సన్నాసులకు వర్తిస్తుంది, నాకు కాదు. అన్న ఏమన్నా బెదిరింపు కాల్స్ అట్లాంటివి ఏమన్నా వస్తున్నాయా మీకు? వస్తున్నాయా? ఎవరి నుంచి వస్తాయి అంటే ఎక్కువ? అంటే మతాలకు సంబంధించిన వారు చేస్తారా లేకపోతే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు, అంతకు ముందు షర్మిలకు సంబంధించి, జగన్ సంబంధించి చాలా మంది చేస్తుంటారు అట్లా. నేను మళ్ళీ మాట్లాడతలే అని పెట్టేస్తారు. ఎట్లా ఉందన్నా మా బీజేపీ పరిపాలన ఎలా ఉందన్నా? బీజేపీ పరిపాలన కంటే బీజేపీ అనేది ఒక పార్టీ, కానీ రాముడు, దేవుడు, సనాతనం, హిందూ ధర్మం, మనుధర్మ శాస్త్రం ఇవన్నీ కలుపుకొని రాజకీయాలు చేస్తుంది. కాబట్టి మనుధర్మ శాస్త్రాన్ని ప్రేరేపించేటువంటి బాటలు ముందు వరుసలో అని చెప్పవచ్చు. పరిపాలన విషయాన్ని పక్కన పెడితే మతాలు కూడా గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి కదా. ఇక్కడ విషయం ఏంటి అంటే బీజేపీకి ఉన్నటువంటి సంఖ్యాబలం తక్కువ పార్టీలో దేశంలో. ఎందుకోనంటే వాళ్ళు సెంటిమెంటల్ రాజకీయాలు చేస్తారు బాగా, ఈ మతాల ఎమోషన్స్ సెంటిమెంటల్ రాజకీయాలు చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా మాట చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా సెంటిమెంటల్ ఫూల్స్ అని ఇప్పుడు నేను అనుడు కాదు, అనాదిగా వస్తుంది అది. అవును, ఆ సెంటిమెంటల్ ఫూల్స్ ని ఇంకా సెంటిమెంటల్ ఫూల్ చేస్తారు. మా మతం అని, కులం అని, ప్రాంతం అని, దేశం అని. భరతమాత అంటే ఎవరికి ఇష్టం లేదు? భరతమాత అంటే ఎవరు? మా అమ్మాయి కదా. మీ అమ్మ మీకు ఇష్టం ఉండదా? ఎందుకు ఇష్టం ఉండదు? మా అమ్మ మాకు ఇష్టం ఉండదా? ఈ దేశంలో పుట్టాం కాబట్టి భరతమాత అందరికి అమ్మే. అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే. భరతమాత మీద ఎవడు దుమ్ము చల్లుతలేడు, కానీ నువ్వే దుమ్ము చల్లుతురు అనేటువంటి అపోహం తీసుకొస్తున్నాను. కదా నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు బీజేపీ గురించి ఎలవేటర్ కాబట్టి చెప్తున్నా, గోరక్షణ ఉండాలి దేశంలో అని మాట్లాడుతున్నారు. గోరక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీలు ఆ గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది బీజేపీ వాళ్ళు. ఇక్కడ కొట్టి చూసుకోండి, చాలా మంది ఉన్నారు. ద సేమ్ టైం గోరక్షణ ఉండాలనేటువంటి హిందూ మతవాదులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, గోరక్షణ కావాలనుకునేటువంటి వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మరి స్త్రీ రక్షణ ఎందుకు కోరుకుంటలేరు అనేది మా క్వశ్చన్. పాయింటేగా మరి గోరక్షణ కోరుకున్నప్పుడు ఈ దేశంలో ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు, రేపులు జరుగుతున్నాయి. అవును, పాయింటే. గోరక్షణ ఉన్నా లేకపోయినా స్త్రీ రక్షణ కంపల్సరీగా ఉండాలి. దేశానికి గోరక్షణ ఉన్నా లేకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు. అవును, స్త్రీ రక్షణ అనేది అవసరం. ఎందుకంటే మానవ మనుగడ కొనసాగాలంటే స్త్రీలు ఉండాలి. అంటే ఇక్కడ విషయం ఏంది? ఆడ జన్మ చాలా 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 అద్భుతమైన జన్మ, పవిత్రమైనది, విలువైనది, పవిత్రమైన, అసలు చెప్పలేదు, వర్ణించలేము. ఆడ జన్మ చాలా గొప్ప జన్మ. అవును, ఎందుకనంటే ఒక తల్లి అనుకుంటే ఒక ప్రపంచం. ఏదో ఒక పాట పాడన్నా ఆడవాళ్ళ గురించి మనం డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక పాట పాడ. అయితే ఒక తల్లి అనుకుంటే ప్రపంచాన్ని కనగలుగుతుంది. ఆడ జన్మే పాడు జన్మగా చూసేటి ఈ యొక్క పాపిష్టి రాజ్యంబులోన ఆడ జన్మ నెత్తి గోసపాడే కంటే అడవిలో మానయ్యి పుట్టింది మేలో, పెరిగింది మేలో, తమ్ముని చదువుకు తలముంతాలమ్మి అప్పు చేసి చదివించినాడు. అంటే పురుషులు తల్లిదండ్రులు కూడా పురుషుని ఒకలాగా, స్త్రీని ఒకలాగా తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఏం కోరుకుంటున్నాంటేనా, స్త్రీ జన్మ అనేది చాలా అద్భుతమైంది, మన మాటలలో కూడా వర్ణించలేదు. ఇక్కడ తల్లిదండ్రులు అనేటోళ్ళు ఎవరు ఉన్నారో ఇది తప్పుగా మరి మాట్లాడచ్చో లేదో తెలియదు, ఎందుకంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదు కాబట్టి చెప్తున్నాం. తల్లిదండ్రులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భాషలో చెప్తా, సిగ్గుశరం అనేది ఉండాలి. ఎందుకు అంటే పిల్లలకు అనగానే సరిపోదు. అది ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే అన్నా భర్తకు చూపించాల్సినటువంటి అందాలు ఏవైతే ఉన్నాయో, అంటే అది సృష్టి ధర్మం. సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలు రెచ్చిపోయి బరిదెగించేసి ఇంకేమన్నా పదాలు ఉన్నా కూడా వాడచ్చు.
అంత దారుణంగా తయారైపోయారు. వాళ్ళ వేషధారణ అవ్వచ్చు. నేనేమంటే నేను చాలా ఇబ్బంది పడతాయి ఈ విషయంలో, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎందుకు అంటున్నా నేను అంటే, పిల్లలు కనగానే సరిపోదు, పిల్లలు పందులు కూడా కంటున్నాయి కదా. అవును, ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులకు కొంచెం సిగ్గి శరం లజ్జ మానం మర్యాదలతో పిల్లలు పెంచాలి. చదువు విద్యకున్నా పర్వాలేదురా నాయన, సంస్కారాన్ని నేర్పురు. ఆడపిల్లలకు చున్ని వేసుకుంటాను, మోపిల్ల కనుక తువాలు వేసుకుంటారే, చున్ని కప్పుకునే కాడ కప్పుకోవాలి. సంసారం సాటుకు చేస్తేనే సంసారం, నేటుకు చేస్తుంది వ్యభిచారం. అది సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చూడాలి. అవును, నేను ఇందాక మెట్రోలు వస్తాను, ఒక ఆడతల్లి ఊర్లో మన తాతలు వేసుకుంటారు, ఇట్లా ఇట్లా మొదలు వేసుకుంటారు, వేసుకొని వస్తుంది. చున్ను కప్పుకోవాల్సిన పద్ధతి ఏంది? ఏదో పెద్దరాడి సినిమాలో మోహన్ బాబు వేసుకున్నట్టు ఒక పక్క వేసుకొని వస్తారు, కొంతమంది చున్నీ లేకుండా వస్తారు. అంటే ఇక్కడ నా బాధలు ఏంది అంటే, మీ జన్మ చాలా గొప్పదమ్మా తల్లి, మిమ్మల్ని మీరు బరిబత్తలు చేసుకోకూరి, మీ విలువని మీరు తీసుకోకూరి. మీ దండం పెడతాం అమ్మ అని. నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు, నాకు 2 అక్కలు ఉన్నారు, నాకు అమ్మ ఉన్నది. యూట్యూబ్ ఓపెన్ చేసి పిల్లలకు ఫోన్ ఇవ్వాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఇన్స్టా యూట్యూబ్ రీల్స్ మాట్లాడుతున్నారు, తెలియదు, బూతులు. ద సేమ్ టైం ఆ జానపదాలు చేస్తారు. ఆ జానపదాలు ఏం పదాలు ఏమర్థం, జానపదం అసలే కదా జంగిలి పదం అనాలి. ఎంత ఘోరంగా అంటే డబుల్ మీనింగ్. నువ్వు ఏమంటారు, ఎలాంటి అరే ఆడవాళ్ళు బూతులు మాట్లాడాలంటే ఒకప్పుడు మగవాళ్ళు మాట్లాడితే ఆడవాళ్ళు ఏమన్నా వింటుంటే చాలా చండాలంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మరీ రోతగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు దారుణంగా స్త్రీలు ఎక్కువ మాట్లాడుతున్నారు. చాలా ఈ ఫేస్బుక్ లో కొంతమంది ఒక స్క్రాప్ బ్యాచ్ ఉంటారన్న. అవును, పెరుగుతుంది కదా మరి. అది ప్రభుత్వాలు దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా. అవును, కనీసం బట్టలు వేసుకుని బయటికి పోతే చున్న ఎద మీద మంచిగా వేసుకొని పోతే మొక్కబుద్ధి అవుతుంది. అవును, నువ్వు ఏమో అనొచ్చు అనరాదు, నువ్వు తొడలు కనపడతాడు బట్టలు వేసుకొని, నీ సంఖ్యలు కనపడతా బట్టలు వేసుకొని పోయినప్పుడు ఇది మనిషికి పుట్టిందా అని అనిపిస్తుంది. వాస్తవమే కదా మరి, అనిపిస్తుంది. మరి అవి చూసే కదన్నా ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. చూసే వాళ్ళల్లో కామ కోరికలు ఎక్కువైపోయి కూడా రేపులు జరుగు. మరి ఈ క్రమంలో ఇంకొకటి చెప్పాలన్నా, సారీ డిస్టర్బ్ చేసి, చెప్పండి. ఈ క్రమంలో ఒకటి చెప్పాలి. వీళ్ళు స్త్రీలు అనేటివి అర్ధ బట్టలు వేసుకున్నప్పటికీ కూడా ఈ మధ్యలో స్త్రీల మీద జరిగే రేపులు కావచ్చు, వాళ్ళ మీద జరిగే మానభంగాలు కావచ్చు, మరణాలు కావచ్చు, అటాకులు కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే, ఇక్కడ ఎవరైతే పుట్టడం పురుషుని ఆకారంలో పుట్టి పెరిగిన తర్వాత స్త్రీ కోరికలు వచ్చినటువంటి హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, వాళ్ళు బతకలేక సెక్స్ వర్కర్లుగా మారి కామం ఎక్కిన పలికిమాలిన కొడుకులకు వాళ్ళ శరీరాన్ని పంచి ఈ బిడ్డలు బరి తెగించినా కూడా ఇలా ప్రాణాలను కాపాడేటువంటి రక్షణ కవచం అయి కూర్చోరు. నిజంగా కూడా ఈ నాకు తెలిసి స్త్రీ జాతి అలా కాలు మొక్కిన తప్పులేదు అంటే అందరం బిడ్డలు. అవును అవును, ఇలా మన బిడ్డలు ఎట్లా ఇప్పుడు రీసెంట్ గా అంత ఎందుకన్నా, ఇప్పుడు అఘోరిగాడు ఉన్నాడు దొంగోడు, వాడి విషయంలో మీడియా పరంగా 100కు 1000% నేను చేశా, వర్క్ చేశా. మీ అందరూ చూసే ఉంటారు. వాడు జైలుకి వెళ్ళటంలో ప్రధాన పాత్ర పోషించింది నేనే. ఇది ధైర్యంగా చెప్పొచ్చు, అందరికి తెలుసు. ఆడి విషయంలో 2 ఆడపిల్లలు ఇట్లాగా అన్యాయానికి గురయ్యారు, వాడి చేతిలో మోసపోయారని చెప్పి, అరే సామాజిక కార్యకర్తలు చాలా మంది ఉండి అఘోరీ గాడిని భుజాన వేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా స్పందించలేదు. ఈ ట్రాన్స్జెండర్ స్పందించారన్న, పోరాడారు చివరి వరకు, చాలా పోరాడారు నిజంగా. మరి ఏమైపోయారు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది? ఈ స్త్రీ జాతి హక్కుల కోసం మాట్లాడేటువంటి అక్కలంతా యాడికి పోయారు? మీ సంఘాలన్నీ ఏం చేస్తున్నారు? అవును, ఎందుకు అఘోరి గారు చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడట్లేదు? ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనబడితే వాళ్ళ కాళ్ళు మొక్కినా తప్పు లేదు. ఎందుకు అంటుందంటే, నేను ఇందాక చెప్పినట్టు మన బిడ్డలు ఏ వేషధారణతోనూ ఉన్నా ఇలా పురుషులు వాళ్ళని ఏ ఇబ్బందులు పెట్టలేని స్థితిలో ఉన్నారు అంటే వీళ్ళ శరీరాన్ని వాళ్ళ కామానికి వీళ్ళు పంచగలుగుతున్నారు. సమాజం వీళ్ళని యాక్సెప్ట్ చేయలే, ఏ పని చేస్తామన్నా. ఇప్పుడు హోమ్ గార్డ్ గాను లేకపోతే ఒక బ్యాంక్ వస్తున్నారు, ఇప్పుడు అవుతున్నాం. అవును, చైతన్యం వస్తుంది. అవును, ఇప్పటికి ఎంతో అసమానత ఉందన్న, అవకాశాలు ఇవ్వట్లేదన్న, ఇవ్వట్లా పాపం. తెలుసా, యువకే వాళ్ళకి గత్యంతరం లేక సెక్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి చదువుకున్న వాళ్ళలో లేక చదువుకోపోయినా వాళ్ళకు ఒక అటెండర్ జాబ్స్ ఇట్లాంటి మా ఇన్స్టిట్యూట్లో ఏదైనా జాబ్స్ ఇచ్చినా కూడా చక్కగా చేసుకుంటారు. వారి పైన ఇంకా దళితులను ఎట్లయితే అంటరానితనంగా చూస్తారో అంతకు మించి వాళ్ళ మీద అసమానత ఉందన్న. నెక్స్ట్ వాళ్ళ మీద మంచి పాట రాయండి అన్న. అనుకుంటున్నాను, నాకు ఏ ప్రాబ్లం ఉండదు, బట్ ఆర్థికమైన ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉండదు నాకు. ఇందువల్ల అవుతుంది. అందారోలే అమ్మ కడుపులోనే, అందారోలే అమ్మ కడుపులోనే, ఉమ్మా నీరున 9 నెలలు ఉన్నాం,
పొద్దులు నిండి పొత్తి కడుపు నుండి కంచే దాటిన కడుపు పంటానండి ఏలో 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 ఎన్నియాలో మేమేమి చేస్తే మీరే రాలీడో ఏలో 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 ఎన్నియాలో మేమేమి చేస్తే మీరే రాలీడో అంటే కనిపించినటువంటి తల్లి నెట్టేస్తుంది వాళ్ళ తప్పేం కాదు కదా అది ప్రకృతి విరుద్ధం మనం ఏం చేస్తాం దానికి ఈ ప్రజలు కూడా అవసరం ఉంటే అర్ధనారీశ్వరుడు అని మాట్లాడతారు అవసరం తీరిన తర్వాత ఒక సెక్స్ పండుకోవడానికి మాత్రమే పుట్టిరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు అంటే ఇవన్నీ కలుపుకొని బాధ చేస్తారు చెయ్యాలన్నా చెయ్యాలి చేస్తే గానీ అవును చెయ్యాలి ఎందుకంటే అన్ని విషయాలపైన మీరు రాస్తున్నారు కాబట్టి అన్న మొట్టమొదటి పాట ఏది మీరు రాసింది నా మనసులున్న మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే పాట పాడుతున్నా నాకు జన్మనిచ్చిన తల్లి యాదమ్మకు జన్మంతా రుణపడి నేనుంటాను కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిసినా నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట పాడి బాధన మరిసినా నేను పాడితే జనమంతా సప్పట్టురా నా బతుకునున్నాయి సీకట్లురా ఇది రాసిన భలేగా ఉందన్న ఈ లైన్ అవును మీరు పాట పాడితే చప్పట్లు మీ బతుకులో అంతా చీకట్లు నిజం కోసం నిజం మాట్లాడేటోడు ఎవడైనా నేనని ఏం కాదన్నా ఫస్ట్ కాదు లాస్ట్ కాదు అంటే కొంతమందికి అగం వస్తుందేమో కానీ బట్ నాకు అది ఇష్టం లేదు చాలా సాధారణంగా బతకాలి ఇప్పటికీ గర్వం లేదు అంటే ఒక పేరు వచ్చినా కూడా అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఒక పాట హిట్ అయిందంటే తెల్లారు వాడిని కట్టు బొట్టు అని యాస భాష అని స్టైల్ అని వేబో ఏ టెస్ట్ వస్తుందని మాట్లాడుతుంటారు నాకు చిత్రం అనిపిస్తుంది అరే మనం వచ్చింది మనం తల్లి కడుపులో పుట్టినటువంటి మాయని మించిన మైల లేదురా భూమి మీద కదా అందరం వాళ్ళకెళ్ళి పుట్టినాం గీడికి వచ్చి 4 రోజులు ఆటకి ఏందివా నీ గడబిడ ఆ సత్యాన్ని పసిగట్టినాం కాబట్టి ఎవడమైనా తల్లి కడుపులోకి వెళ్ళి ఏంది లూలి నేను ఇంకా 100 పాటలు రాసిన సుఖరావు నడిచినే ఉంటాడు ఇప్పుడు మీతో ఎంతైతే ఫ్రెండ్లీగా ఉండో ఇట్లనే ఉంటాడు అన్న ఆర్థికంగా ఏమన్నా వెనకేసుకున్నారా అంటే నేను అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నాకు సుఖరావు నడిచేకి ఆర్థిక ఇబ్బంది తప్ప మానసిక ఇబ్బంది ఉండదు లేదు ఆర్థిక ఇబ్బంది కోరుకునేది కూడా అదే నేను గడపాలనుకున్నది అంటే ఇప్పుడు ఒక పాట రాస్తే ఆ పాట ప్రేక్షకుల ఆదరణతో మిలియన్స్ వ్యూస్ లో వెళ్తున్నాయి కాబట్టి ఈ మధ్యలో ఏమైనా ఒక 1.5 year అవుతుంది యూట్యూబ్ నడవకపోవడం నేను రాసేటివేమో అన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవడు తప్పు చేస్తే వానికి వ్యతిరేకంగా రాస్తా కాబట్టి ఎందుకు మొత్తం తెలంగాణలో ఒక 1200 ఛానళ్ళు మూట్ల పెట్టి ఇచ్చి అనేది ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ అలా మన 2 ఛానళ్ళు ఉంటాయి ఆ 2 ఛానల్ నడిస్తేనే మనకు కూడా గడుస్తుంది ఇప్పుడు సంవత్సరం కొంచెం ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అన్న ఒక్కొక్క పాటకి ఎంత అవుతుంది ఖర్చు మీకు అంటే క్వాలిటీగానే ఇస్తున్నారు కదా పాటలు నాకు ఎట్లా అంటేనా అందరికి ఖర్చు అవ్వదు అందరికి లక్షలు అవుతాయి బట్ నాకు చాలా తక్కువ ఎందుకంటే కెమెరామ్యాన్ మా సుక్క నాగరాజు అన్న ఉంటాడు అన్ననే పెద్దమ్మ కొడుకు ఆయన వచ్చి చేసిపోతాడు ఒక 30,000 అవుతాయి ఒక పాట బయటకు రావడానికి ఎక్కువ అయితే ఇంకెక్కువ అవుతాయి 70,000 వేసుకోవచ్చు లక్ష అదే క్వాలిటీని బట్టి మనం చేసేదాన్ని బట్టి నాకు ఎట్లా అంటే ఇప్పుడు స్టూడియో ఉన్నాడు నాకు అంతా తెలిసిన ఉంటాడు తమ్ముడు నాకు పాట చేసి పంపించాలంటే చేసి పంపిస్తారు వాడు బయట 40,000-50,000 తీసుకుంటే నేను 15,000-10,000 అది కూడా నాకు ఎసులుబాటు అయినా మీలాంటి వాళ్ళ దగ్గర కూడా డిమాండ్ చేసి అడిగితే ఇంకా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా వాళ్ళు కూడా డిమాండ్ చేసి అడిగారు అదే వాళ్ళ షూట్ చేయాలనుకుంటే పబ్లిక్ కావాలనుకుంటే కూడా అంత మనమటి ఇప్పుడు 10-15 మంది పిల్లలు ఉంటారు వాళ్ళ పనులు చేసుకుంటారు ద సేమ్ టైం వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా నా ఎమ్మటి వస్తుంటారు పిల్లలు ఆడికి పోయినా ఊర్లోకి దోడతారు కదా ఇప్పుడు అన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాను నేను ఆడపిల్లల మీద ఈ ట్రాన్స్జెండర్స్ మీద తల్లిదండ్రుల మీద అన్నీ కలిసి వచ్చేటట్టు ఒక పాట రాయండి దానికి నా తరపు నుంచి నాకున్నటువంటి సర్కిల్లో ఒక మంచి ప్రొడ్యూసింగ్ చేస్తాను అంటే నేను చేస్తానని చెప్పటం నాకు చేసే స్థాయి లేదు కానీ నాకున్నటువంటి మంచి పరిచయాల్లో కొంతమంది మానవత్వం కలిగిన వాళ్ళు ఇట్లా సమాజానికి పనికొచ్చే విషయాల్లో ముందుంటారు కాబట్టి తల్లిదండ్రుల మీద ఈ ట్రాన్స్జెండర్స్ హిజ్రాస్ ఆడపిల్లల వేషధారణ వీటన్నిటి మీద స్త్రీ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక మంచి పాట రాయండి దానికి ఖచ్చితంగా నేను కూడా మీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నా మీరు ఎప్పుడు చేద్దామని నేను రాస్తాను రెడీ నాకు అంటే చేసే ముందు ఒక 2 రోజుల ముందు చెప్తే అవును డెఫినెట్లీగా ఇప్పుడు అన్నాను కాబట్టి ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కూడా మన వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి డెఫినెట్లీ చేద్దాం ఏదో మాట మీరు వచ్చారు కాబట్టి అంటాం కాదు ఎందుకంటే జర్నలిస్టులుగా మాకు కూడా గొంతెత్తాల్సిన బాధ్యత ఉంటదన్న సమాజంలో జరిగే మంచిగా చేసారు అంటే
జర్నలిజం కూడా ఇంత మునుపులాగా లేదు లేదు అంటే Fact. నొప్పించుకుంటే లేదు లేదు నేను చేసేది నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళే జర్నలిస్టులు కదా. మరి మీరు చెప్పింది కూడా నిజమే కదా, మీరు చెప్పింది కూడా నిజమే. ఇంత ముందులాగా మీడియా ఇప్పుడు లేదు, అది నిజమే కాబట్టి మేము తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. అంటే జర్నలిజాన్ని జంగిలిజంగా మార్చి పడేసారు. జర్నలిజాన్ని జంగిలిజంగా, పార్టీకో మీడియా, కులానికో మీడియా. ఇప్పుడున్న జర్నలిస్టులని కొంతమందిని, అందరు నరటలేదు, కొంతమందిని వాళ్ళు జర్నలిస్టులు అనాలా, యాంకర్స్ అనాలా, లేకపోతే ఏమంటారు పొలిటికల్, అంటే పొలిటికల్ గా బానిసలు అనాలా, లేకపోతే వాళ్ళని వేసేయాలి అనాలా, ఏమనాలా కూడా అర్థం కాదు. అంటే కొంతమంది, నేను అందరిని అనలేదు, ఎందుకనంటే తల్లి కొట్టుపోతే లోకం కొట్టుపోతే అనే ఒక సామెత ఉంటది కదా. జర్నలిజంలో 90% మంది తప్పు చేసిన 10% ఉంటారు కదా, ఉంటారు కదా. అప్పుడు నేనేమంటా అంటే జర్నలిజాన్ని కూడా ఇవాళ సర్కార్, ఏ సర్కార్ అయినా ఎంటబడి చెరుస్తుంది, ఎంటతో చెరుస్తుంది, గొంతునకేస్తుందని కూడా మనం చిన్నగా చెప్పడానికి లేదన్న. ఎందుకనంటే ఎవడు మాట్లాడితే మనకి తీసుకుపోయి లోపలేసాడు, ఎవడు ఏం కేసులు పెడతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మన ఎవరు న్యూస్ లైన్ శంకర్ పాపం, ఆ తర్వాత ఎవరు ఆయనకు ముందు చిలక ప్రవీణ్, తర్వాత ఇంకెవరు వైఆర్టీవీ అన్న పేరు, ఇప్పుడు చిలక ప్రవీణ్ అన్న, శంకర్ అన్న, తర్వాత వైఆర్టీవీ అన్న, ఎవరు మాట్లాడితే వాళ్ళని ఎత్తుకోవడం ఏంది? ప్రజాస్వామ్యంలో బాబా ప్రకటనటువంటి స్వేచ్ఛ ఉన్నది కదా, భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడే హక్కు ఉన్నది కదా. మేము పరిధి దాటిపోయి మాట్లాడినప్పుడు మేము పట్టుకపోయి కటకటాలకు కూర్చోబెట్టి ఎవడొద్దన్నాడు కదా. మీలాగా మేము నిండు అసెంబ్లీలో కూర్చొని డయర్ లిప్తాం, షెడ్డీ లిప్తాం, పేగులు తీసి మెడకేసుకుంటాం, పాములు ఆడిస్తామని చెప్పలేదు కదా ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి కూడా. ఏం లేదండి, ఇక్కడ జర్నలిజం కరెక్ట్గా పనిచేయాలి. జర్నలిజం గట్టిగా పనిచేస్తే ఒక్క మాటలు చెప్తాను నేను మీకు. నేనేమంటున్నానంటే ఒక్క మాటల జర్నలిజం, ఒక్క ముసలాయన అరిగిపోయిన పారాగాన్ చెప్పులు జర్నలిజం గురించి మాత్రమే చెప్తున్నది. 60 ఏళ్ళు నిండిన ముసలాయన అరిగిపోయి పొక్కలు పడ్డటువంటి పారాగాన్ చెప్పులు, చినిగిపోయినటువంటి సైసంచి, అందులో ఒక బుక్కు, ఒక పెన్ను, ఆయనకు పెట్టుకున్న కళ్ళజోడు తప్ప ఇంక ఆయన దగ్గర ఏముండదు. కానీ ఆ 60 సంవత్సరాల తనువును చూసి ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి కొడుకులు ఒక్కొక్కడు ఉచ్చబోసుకున్న దాఖలాలు ఉన్నాయి జర్నలిస్టులను చూస్తే. అంత బలంగా పనిచేసారు. అవును, కానీ అలా అదే జర్నలిజాన్ని వాళ్ళకు విలాసవంతమైన జీవితాన్ని గడిపే టైంలో కావాల్సినటువంటి వేశ్యలాగా చేసి పడేసారు జర్నలిజాన్ని. జర్నలిజం చాలా గొప్పది, అందుకే భయం లేకుండా పోయింది ప్రభుత్వాలకి. ఇక పోలీస్ వ్యవస్థ అయితే మనం చెప్పడానికి లేదు, అక్కర్లేదు అసలు. మనం ఎందుకు బట్టలు చెప్పుకుంటారో అర్థం కాదు. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటన్నా, సమాజం పైన అవగాహన లేకుండా, ఒక సమస్య పట్ల ఎలా స్పందించాలి, కనీసం పోలీసు వ్యవస్థ మీద అవగాహన, సిఆర్పిసి, ఐపీసీ, భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవటమే ఇప్పుడు వస్తున్నటువంటి చిక్కులు. ఇప్పుడు జర్నలిజం చేస్తూనే ఇప్పుడు మీలాంటి వారిని మేము ఇట్లా క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే ఎట్లా అన్నా, నాలెడ్జ్ లేకుండా ప్రతి నిజంగా ఆ మధ్య మాట్లాడడం లేదు కదా. అట్లా తెలిసి తెలియని వాళ్ళు రావటం వల్ల కూడా జర్నలిజం చేసిన మాలాంటి వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలుగుతుంది. నిత్యం ప్రజలలో ఉంటున్నా, ఇలా సభ పెట్టి రేపు వెళ్ళిపోయేటోని కాదు, ఇలా పాట పాడి రేపు కనబడకుండా పోయేటోని కాదు, ఓ మందని ఎమ్మటేసుకుని తిరిగేటోని కాదు, రాజకీయ నాయకుడు అసలే కాదు, ఉద్యమకారి కానే కాదు, కళాకారుడు అంటే అసలు ఒప్పుకోను. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజల సైడ్ ఉంటాం, ప్రజలలోనే ఉంటాం కాబట్టి జర్నలిజం ఇప్పుడు నేను చెప్పినట్టు 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జర్నలిజం ఆ ముసలాయన చూస్తే భయపడేది. పోలీస్ పటేళ్లు కూడా ఉచ్చబోసుకున్నాయి. ఫస్ట్ ఆయన పిలువురి కూర్చోబెట్టి మాట్లాడారు, ఆయన ఓకే అంటే చేద్దామనే స్థితిలో ఉంది. అలాంటిది ఇలా జర్నలిజం చాలా దూరం అయిపోయింది. ఇలా పాఠకాలను చూస్తే రాజ్యాలు గడగడ వరికేది. ఇలా పాఠకాలు పచ్చి పులుసు కంటే పలసగా అయిపోయారు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, రేపు ఇంకో పార్టీలో ఉంటాడు, ఎవరికి పాట రాస్తాడో తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, మళ్ళా చెప్తాను. ఎందుకు అంటే సుఖరామ్ నరసయ్య డబ్బులు తీసుకొని పాట రాయొచ్చు కదా అంటే, పాటని మా అమ్మ అనుకున్నప్పుడు మా అమ్మని డబ్బులకు ఇచ్చేయలేను కదా. పాట మా అమ్మ అనుకున్నప్పుడు మా అమ్మని డబ్బులకు ఇచ్చేయలేను కదా. ఇంకో క్వశ్చన్, రిటర్న్ క్వశ్చన్ ఏమొస్తుంది, మరి ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళ అమ్మని ఇచ్చిర్రు అనుకోవాలనా అన్న క్వశ్చన్ వస్తే నేనేమంటున్నా, వాళ్ళ అమ్మనిచ్చిర్రా బొమ్మనిచ్చిర్రా అనేది అది వాళ్ళ పాయింట్, నాకు సంబంధం లేని ఇష్యూ అది. నాకు మాత్రం పాట అమ్మ, వాళ్ళకు ఒకవేళ బొమ్మ అయ్యిందేమో అంగట్లో అమ్ముకున్నదేమో అమ్ముకోని, నాకేం ప్రాబ్లం లేదు.
అట్లా ప్రజల ఆస్తి అయి పాట, ప్రజల ఆస్తి అయినటువంటి పాటని వీళ్ళు పచ్చిపులుసు కంటే పలచగా చేసి ప్రచారాలకు పైసలు తీసుకొని పాడుతున్నటువంటి వాళ్ళపైన చాలా రాసిన, నాకే పాడి పాడి ఏస్ట్ వస్తుందని అలా మీద. అంటే వీళ్ళు మారితే బాగుండు అనేటువంటి ఆశ ఉంది. బట్ చూడాలి ఏం జరుగుతుంది. అంటే విధ్వంసం అనేది జరిగినప్పుడే నూతన విప్లవం నిర్మాణం అయితే. ఇప్పుడు కర్రెగుట్ట ఉంది, నిన్న మొన్న 10,000 బలగాలు. అలా దేశం ఆల్రెడీ అప్పులలో ఉంది కదా, ఆర్థిక వ్యవస్థలు అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలు సంసారం చేస్తుంది భారతదేశం. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కర్రెగుట్టలో ఏముందని, నక్సలైట్ వల్ల నీకు వచ్చిన నష్టం ఏందే? నక్సలైట్లని పట్టి 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 వేటాడి మీద సంపాదించినటువంటి అవసరం ఏముంది? మతం పేరిట చెప్పి మానభంగాలు చేయలేదు కదా వాళ్ళు, కులం పేరు చెప్పి గుంజుకొని పోయి రేపులు చేయలేదు కదా వాళ్ళు, ప్రాంతం పేరు చెప్పి పట్టి పీడించి కాల్చి చంపలేదు కదా వాళ్ళు, వాళ్ళు ఎవరినేం రేపులు చేయలేదు కదా, ఆ కులం ఈ కులం అని చెప్పి. వాళ్ళు ఉండబట్టే కూడా పోలీసు వారు కూడా భయపడి కొంత పనిచేస్తారు కదా, ప్రతి గడపలో ఉండాలనే కదా వాళ్ళు తుపాకులు పట్టుకుని అడవులకు పోయింది. అంటే ప్రజల తరపున ఎవరు నిలబడ్డా చంపుతారని క్లియర్ గా చెప్పాలి. ఇప్పుడు అంతరించిపోయినట్లు లేరు చాలా వరకు నక్సల్స్ కదా, ఎందుకని భయపెట్టడం వల్ల, లేకపోతే చంపేయటం వల్ల, లేకపోతే మనకెందుకు రా బాబు అని వాళ్ళంతటికి వాళ్ళు విరమణ తీసుకోవటం. నిజమైన కమ్యూనిజాన్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళు ఎవరైనా, నిజమైన కమ్యూనిజాన్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు నిలువున కాలిపోతున్న ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని మాట్లాడతారు. పక్కతో పట్టరు. పరోక్షంగా వాళ్ళ సైనికులు అనొచ్చా, భారత సైనికులు అనొచ్చా? ప్రజా సైనికులు, వాళ్ళు ప్రజా సైనికులు, పీడిత ప్రజల సైనికులు. ఎందుకంటే ఎవడైతే పీడనకు గురైండో వాళ్ళ పట్టుకున్నది. అవును అవును. పీడిత ప్రజల సైనికులు ఎవరైనా ఉన్నారంటే నక్సలైట్లే. అంతకుమించి అంటే నేను గతంలో కూడా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే, ఆయన సీఎం అయితే ఒక 10 రోజులు అవుతున్నారని ఆ మాట అన్నాడు, అన్నలు ఉన్నప్పుడే బాగుండే, అసలు కేసీఆర్ ఇంటలేడు, పోలీసు వాళ్ళు ఇంటలేరు, ఏ నాయకుడు ఇంటలేడు, కుటుంబ పాలన అయిపోయిందని చెప్పి రేవంత్ అన్న మాట్లాడింది. ఆ టైంలో ఆయన అన్న తర్వాత నాకు ఆలోచన వచ్చి, అన్నాలుంటేనే అడవికి అందము, అన్నాలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము పాట వేసినట్టు అది ఆగింది చేస్తే 2-3 రోజులు. అంటే అన్నలు అనేటోళ్ళు లేకపోతే నీ కర్రెగుట్ట తెలియదుగా బాగా తెలియదు, నిజమా కదా? తెలియదు. సో అడవి అనేది పరిచయం కాదు మనిషికి, మనిషికి అడవి అనేది పరిచయం కాదు. పరిచయం అవుతుంది కానీ నీ పరిధి దాటి కాదు. నీకంటే బోర్డు ఉంటుంది, నీ ఊరు లేకపోతే నీ చుట్టాలు, నీ పక్క ఊరు, నీ పని మీద పోతే ఇంకో రాష్ట్రము, ఇంకో దేశము, అంతవరకు. కానీ నువ్వు కేవలంగా తనకు తాను అడవి ప్రచారం కావాలంటే అక్కడ అన్నలు ఉన్నారు కాబట్టి, లేకపోతే కానీ కాదు. అడవి అనేటువంటి అంశం పైన ఎందుకు అలా నీరు నీళ్లు వారవలసినటువంటి నదులల్లో నెత్తులు నింపడం ఏంది? అమాయకమైనటువంటి ఆదివాసులను పట్టుకొని వాళ్ళ ఎన్నుల పైన తుపాకులు మూపి కాల్చి చంపడం ఏంది? వాళ్ళకి నక్సలైట్ల బట్టలేసి వాళ్ళ కాడ ఖరాబైన తుపాకులు పెట్టి వీళ్ళు నక్సలైట్లు అని చెప్పి పొద్దుగల పేపర్లో తాటికాయంత అక్షరాలతో ఎడిటింగ్ చేస్తారు. ఎందుకు కాలం ఇదంతా అక్కసు? వాళ్ళు చేస్తున్నటువంటి నష్టం ఏంది? వాళ్ళు చర్చలకు వస్తామన్నారు, చర్చలు లేవు గిర్చలు లేవు లొంగిపోరు అని అంటున్నాం. చర్చలు చేయవలసినటువంటి కనీస బాధ్యత లేదా రాజ్యాల కాడ? రాజ్యం అంటే ఏంది? రాజ్యం అంటే మీ అయ్య కట్టుకున్నటువంటి ముడతాలు కాదు. రాజ్యం అంటే మీ అయ్య కట్టుకున్న ముడతాలు కాదు. రాజ్యం అంటే ప్రజలు వేసినటువంటి భిక్షవై. రాజ్యం అంటే భూమి, రాజ్యం అంటే ప్రజలు, రాజ్యం అంటే ఒకరి. భారతదేశం అంటే ఏంటిది? మనుషులు కదా. దేశం అంటే మనుషులు. మా దేశం మా దేశం మా దేశం మా దేశం చాలా గొప్పది అంటే అనడంలో కారణం ఏంది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు గొప్పలు అని అర్థం. కానీ ఇక్కడ బీజేపీ ఏం చెప్తుంది? పుడితే పుట్టాలే హిందువుగా. అంటే మిగతా వాళ్ళంతా మనుషులు కదా. వాళ్ళు ఎవరి మతం అనుకుందని చెప్పి రాసుకున్నారు కదా, రాజ్యాంగంలో పొందుపరిచారు కదన్నా. ఎవరి మతం అనుకుంది, ఎవరి కులం అనుకుంది అని రాసుకున్నారు కదా. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇది హిందూ దేశంగా ప్రకటించాలని ఇప్పుడు నినాదాలు చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నట్టు వీళ్ళు అంగల్ మస్తుగా మాట్లాడతారు. అయితారా? అవును. ఇళ్ళకి పోతే పిల్లల కూరగారు. అవును, క్లియర్. ఇళ్ళకి పోతే పిల్లల కూరగారు. అసలు నికార్సైన హిందువుల వల్ల ఈ దేశానికి ప్రమాదం లేదన్నా. ఇంకోటి క్లియర్ లేదు. హిందూ ముసుగులో వ్యాపారం ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళ వల్లే వాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాజకీయ వ్యాపారం. కొంతమంది పని పాటలైన పోరంబోకు నా కొడుకులు యూట్యూబ్ వేదికగా పెట్టుకొని ఎంతసేపు ఆ క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద, లేకపోతే హిందువుల్లో సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు హిందువుల్లో కూడా చాలా మంది, కొంతమంది ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, వాడు మాట్లాడే విషయాలపైన కొంతమంది బ్రాహ్మణ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది శర్మ గారు, రాఘవ శర్మ గారు మొన్న ఈ మధ్య
అలా ఎందుకు మాట్లాడతావు? ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప, మన మతాన్ని మనం గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించుకోవాలని మాట్లాడినందుకు ఆయన బ్రాహ్మణుడని మర్చిపోయి కూడా చాలా మంది అమర ప్రసాద్ లాంటి వాళ్ళు ఆయన ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అంటే అమర ప్రసాద్ అని చాలా మంది వినమని అంటారు. ఎవరైనా అమర ప్రసాద్ నాకు ఐడియా లేదు, నిజంగా కూడా ఐడియా లేదు, ఎప్పుడు చూడాల, నాకు తెలియదు అసలు. ఎందుకంటే నేను ఒక టైప్ ఆఫ్ మెసేజ్ మాత్రమే వింటా. ఈ చెత్త చెదారం కంపు అంతా ఇన్లేదు. అమర ప్రసాద్ అంటే నేను నాకు ఇద్దరు అంటుంటే అన్న ఇట్లా అమర ప్రసాద్ ఇట్లా మాట్లాడుతుండు, అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అని మాట్లాడుతుండు, హిందూ ధర్మం సనాతన ధర్మం అని ఏదేదో మాట్లాడుతుంటే ఎవరే అమర ప్రసాద్ అసలు ఆయన ఎవరైనా ఏంటంటే ఆయన దళితుడట, దళితుడు ఎస్సీ, ఆయన దళితుడట. ఆయన దీన్ని హిందూ దేశంగా ప్రకటిస్తేందుకు నువ్వు మనుషులే కాదని చెప్తుందిరాడు ఆయన. మన ధర్మశాస్త్రం మార్చేది ఏందిడా తొక్క లొటపీస్, నువ్వు మార్చేది ఊరవతలే కదా నువ్వు ఉండేదాడా. ఇప్పటికి స్టిల్ 75 ఏళ్ళు వచ్చినా కూడా నీకు కులాన్ని నువ్వు ఒప్పుకుంటున్నావంటే వాళ్ళు ఇచ్చినటువంటి అంటరానితనాన్ని నువ్వు ఒప్పుకుంటున్నట్టే లెక్క. సుఖరావు నరసింహుడు నాకు కులమే లేదని చెప్తున్నా, కులం ఉండొద్దని చెప్తున్నా, కులమే లేదని చెప్పే కదా నేను ఇంకో కులం పిల్లలు పెళ్లి చేసుకున్నది. నీ కులం ఉన్నది అంటే అన్ని ఉన్నట్టే లెక్క మీ దగ్గర. నాకేంటి నేను ఓపెన్ గా చెప్తా ఈ మాట. అయితే నీకు కులం ఉన్నది అని అనుకుంటే చాలా మంది మేధావులు ఏం మాట్లాడతారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో భాగంగా కులాంతర వివాహాలు చేసుకోవడం వల్ల కుల నిర్మూలన జరుగుతుంది, ఈ దేశంలో కులం అనేది పోవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని మాట్లాడుతూ. అట్లా మాట్లాడే మేధావులారా మీరు నినమన కళ్ళు తెరిచిరా, నినమన పెళ్లిళ్ళు చేసుకురా, ఎందుకు ఇంకో కులాంతర వివాహం చేసుకోలే? మాట్లాడేటలకు సోయి ఉండాలి కదా. నాకు చాలా చిన్న వయసులో చేసుకున్నాను నేను పెళ్లి, 20 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నా. ఏ కాస్ట్ అమ్మాయి? వాళ్ళు ఎస్సీ మాల. అవును, ఈడ మాల మాధవులకే పంచాయతీ దగ్గరే మీరేమో రాజ్యాన్ని వెళ్దామంటారు. అసలు రాజ్యం ఎట్టి వెళ్తారు? మీ పంచాయతీ దగ్గరే, మీ అన్నదమ్ముల పంచాయతీ దగ్గరే, పక్కింటూరు పంచాయతీ ఆడిపోతారు. ఇంకోటి ఏంటంటే ఈ దేశానికి బీసీలు ఎంతైతే బలమో అంతే ప్రమాదం. ఎంతైతే బలమో బీసీలు అంతే ప్రమాదం. ఎందుకు? ఏ పార్టీ జెండాలు మోయాలన్నా ఆ జెండాలు మోసే బానిసత్వంలో ముందు వరుసలు ఉండేది బీసీలు, అంతే కదా. ఏ పార్టీ జెండా ఎగరాలన్నా అది ప్రచారం కావాలన్నా బానిసత్వంలో శివసత్తులు లేక పోయేది దళితులే కదా. అవును. ఎవడైతే మందు సీసాల కాడ విందు భోజనాల కాడ అప్పటి పూట బొక్కలకు ఆశపడేటువంటి సందర్భంలో జీవిస్తున్నటువంటి చాలా బాధతో కూడుకొని చెప్తున్న మాట ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇంకా మందు సీసాల కాడ ఉన్నారు. మీకు ఏడొస్తుంది రాజ్యం? ఎవరికైనా సెంటు భూమి ఉందా? ఎవరికైనా సెంటు భూమి ఉందా? సస్త బొందకు తావులేదు. దేనికోసం చేస్తున్నారు మీ పోరాటాలన్నీ? ఎవడు బతకలేదు. బీసీలు 60% ఉన్నారు దేశంలో. 60% ఉన్న బీసీలు వాటా అడుగుతారు. ఎవరిని అడుగుతారా మీరు వాటని? రాజ్యం మీ చేతులు ఉండాలి కదా, రాజ్యము మీ చేతులు ఉండాలి కదా. వాటా ఎవరిని అడుగుతారు? బెగ్గర్స్ కొట్లాడాలి. మీరు బెగ్గర్సా? అయితే ఈ తీన్మార్ మల్లన్న గారిని ఎత్తుకున్న నినాదం మంచిదేనా? అయితే మరి ఎట్లా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు బీసీ నినాదంతో బీసీలందరూ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను కదా. మంచి మాట. ఆయన కోసం ఏమైనా చేసుకునేటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన అన్ని పార్టీలు తిరిగినోడే, అన్ని వేదికలు చూసినోడే, అన్ని జెండాలు మోసినోడే, ఏ ఎండక గొడుగు పట్టేటువంటి పని. ఇప్పుడు మొన్నటిదాకా ఆయన తిరిగిన వేదిక లేదన్న. ఎందుకనంటే నిజాయితీ లేదంటారా ఉద్యమంలో? లేదు. ఆయన ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఉంటాడు ఇప్పటికీ. సస్పెండ్ చేసినా కూడా సస్పెండ్ ఎవరు చేసి? గవర్నమెంట్ కదా, తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. అదే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వాళ్లే కదా. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కదా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి తెలియకుండా జరగలేదు, మల్లన్న తెలియకుండా జరగలేదు. వాళ్ళిద్దరి ఒప్పందాల మేరకే ప్లాన్ అనుకోవచ్చా? ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాలయాపన ప్రభుత్వం, కాలయాపన ప్రభుత్వం. హామీలు పక్కన పెట్టేసి ఎక్కడన్నా ఏమన్నా చేసిరు అనేటువంటి దాఖలాలు ఒక్కటి చూపించినా సరే నేను మాట్లాడతాను. డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఏపీలో లాగా అంతే. నేను ఎందుకు అంటున్నా అంటే అనమాట, నువ్వు హైడ్రా తీసుకొచ్చిన బాగుంది, వ్యతిరేకత వచ్చింది కదా ప్రజల్లో గట్టిగా తీసుకొచ్చిన బాగుంది. కానీ నువ్వు అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందోడు ఆనాడు ఉన్నటువంటి నీ సర్కారు, అక్రమంగా నిర్మాణం చేసిందోడు, నువ్వు అక్రమంగా పర్మిషన్ నీ దగ్గర ఎవడైతే తీసుకుంటావు వాడే. కానీ కొనుక్కున్నటువంటి ఆశపడి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొనుక్కున్నటువంటి పేరెంట్స్ మాత్రం అక్రమంగా కొనలేదు, వాళ్ళు అప్పులు చేసే అవస్థలు పడి కొనుక్కున్నారు. నువ్వు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా కూలుస్తావు? ఇట్లా కూల్చడానికి లేదు కదా. బలిసిన వాళ్ళు కాదు కదా అప్పులు చేసి కొనుక్కున్నది, మెడల మీద పుస్తకాలు అమ్ముకొని కొనుక్కున్నారు కదా బిల్డింగ్.
వాటి ఎట్లా కూలగొడతావు? అదంతా ప్రజా సంపద కదా, నువ్వు వెయిట్ చేయాలి, చర్చ జరగాలి, ప్రతిపక్షాలు విలగాలి, ప్రజాస్వామ్యవాదులు విలవాలి, మీలాంటి జర్నలిస్టులు విలవాలి. అసలు ఏంది ప్రతిదీ ప్రజా కోర్టు అనేటువంటి సందర్భంలో పరిపాలన సాగినప్పుడు ప్రజలు బాగుంటారు. ప్రతిపక్షం అంటే తిట్టడం, ఆ ప్రతిపక్షం అధికారాన్ని తిట్టడం, తిట్ల కోసం కాదు కదా ఇక్కడ ప్రభుత్వాలు పాలన అందించాలి, మంచి పాలన అందించాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. అవును, భూత పురాణం కాదు కదా అసెంబ్లీ అంటే, భూత పురాణం కాదు కదా పార్లమెంట్ అంటే. ఈ కొడుకులు అలాగో ఎవరి మీద ఎవరు తిట్టుకుంటారు, వాడు వీడిని అంటాడు, వీడు వాడిని అంటాడు, వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. అంటే నేను ఏమంటానంటే నాన్న, మీరు చెప్పిన పేరు ఎవరైతే ఉన్నారో ఆయన అవసరాల కోసం ఏమైనా చేస్తాడు, ఆయన అవసరాల కోసం. ఇంకోటి ఆయన పుట్టిన క్యాస్ట్ ఏదైతే ఉందో. కానీ మల్లన్న గారు చాలా మంది పేదవాళ్ళకు కూడా ఏమి ఎటువంటి సహాయం చేయలేదంటారా? అంటే ఏం అంటే ఆఫీస్కి ఇప్పుడు ఆయనకి క్యూ న్యూస్ వేదికగా చాలా మంది క్యూ కడుతున్నారు పేదలు. కాదటగా అదే కాకపోయినా ఇప్పుడు ఆయనే ఉన్నాడు మరి, బొమ్మాక మురళి గారిదే అన్నాడు. వర్కర్ అయినప్పుడు ఏమి గతి లేకుండా వచ్చినటువంటి మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 1.5 విరాళం ఇచ్చారా? అందరు ఇక్కడ కదా యూట్యూబ్ లో కూడా రెడ్డిలు అంటే చాలా మంది కొంతమంది మల్లన్నను ప్రేమించి గౌరవించిన వాళ్ళు సపోర్ట్ చేశారేమో ఫైనాన్షియల్ గా. ఎవరి ప్రేమ అభిమానం వాళ్ళకు ఉంటుంది కాదనట్లేదు. బట్ నువ్వు ఏ ప్రేరణతో వచ్చినావు, ఏ వేదిక నుంచి వచ్చినావు, ఏ ఆశయంతో నడిచినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? గాడి తప్పింది అంటారా? ఇదే కదా కావాల్సింది, ఇదే కదా కావాల్సింది. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ వేసిన ఓట్లతో నిర్మాణమైనటువంటి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించినావు, ఎవరికి ఏం చేసినావు, నీ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటానికి వచ్చినావా? నేను ఎత్తుకోవద్దని చెప్పట్లేదు. ఈ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఆ పట్టభద్రులకు ఏం సమాధానం చెప్తూ చెప్పు ఫస్ట్. బయటకు పుట్టకని చేస్తే అంటే నడవదు కదా. నిన్ను ఎవరైతే నిలబెట్టిరో ఆ వేదిక మీద, ఆ వేదిక మీద నిలబెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? మేము అనుకుంటే తెల్లారి వరకల్లా రెడ్డిలు ఏది పడితే అది చేస్తామంటారు. ఆయన రెడ్డిల బుడ్డే పెట్టి తిరిగిగా, రెడ్డిలను గెలిపిస్తేందుకు ప్రచారాలు చేస్తేగా, తెల్లారి వరకల్లా చేతి అప్పుడు తెలియదా? చిన్నపిల్ల కానివా? పన్నెండబ్బ చేతులు ఏం లేదుగా, నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఎవరుందని మాట్లాడితే కాదు కదా, వెనక ముందు చూసే మాట్లాడాలి. కాబట్టి నేను ఏమంటానంటే ఆశయం లేనటువంటి వ్యక్తి అయినా మాట్లాడతారు. ఫైనల్ గా తెలంగాణ ఆంధ్ర ప్రజలకి, గాయకులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, సుక్కారాం నరసయ్య గారు ఇచ్చే సందేశం అవ్వచ్చు, సలహాలు అవ్వచ్చు, సూచనలు అవ్వచ్చు, ఏం చెప్తారు? అంటే నేను ఏమంటుంటాను, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నాకే అలాంటి ఏ భేదం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చదువుకున్నటువంటి బిడ్డలు చదువు ఎంత మేరకు ఉన్నా పర్వాలేదు, కనీసం తల్లిదండ్రులైనా గౌరవించేటువంటి సంస్కారాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, తీసుకోవాలి. రెండోటి ఈ డ్రగ్స్ అనేటువంటి మోజులో పడి యువత, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కెరియర్ స్పాయిల్ విచిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అది మారిపోయే దిశగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే కవి గాయకులు అనేటోళ్ళు ఎప్పుడో గాడి తప్పారు, ఇప్పుడు కాదు ఎప్పుడో గాడి తప్పారు. ఇప్పటికైనా గాడిది గాండ్రించినట్టు గాడిది గాండ్రిస్తామనికి ఏం అక్కరాదు కదా, గాడిది గాండ్రించినట్టు కాకుండా కొంచెం మనుషులుగా గాండ్రిస్తే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజలకు వివరించగలిగితే రాజ్యంలో ప్రజలకు ఎంతో కొంత అక్కలు వస్తారు. అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ద సేమ్ టైం జర్నలిజం ఏ రోజు కూడా తలదించుకొని మోసేతి నీళ్లు తాగే స్థితికి రావద్దు. ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నది, ఆ స్థితి నుంచి మారిపోయి మళ్ళీ ఎప్పుడు ఆ స్థితికి రావద్దు అనేది కోరుకుంటారు. ఇకపోతే సుఖరామ నరసయ్య బతికినంత కాలం, ఇప్పుడు గంట బతనా గంట అయినా సరే, లేదు ఇంకో 50 ఏళ్ళు బతనా 50 ఏళ్ళు అయినా సరే, నీతి అనే పునాదుల మీదనే నిలబడతాడు, నీతి అనే పునాదుల మీదనే బతుకుతాడు. ఇంకోటి డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం, నాకు కూడా అవసరం. డబ్బు ఎలా సంపాదించాలనేటువంటి ఏమంటారు దాన్ని, తెలియటారు ఏమంటారు, ఆశ అవ్వచ్చు. నాకు అది ఉన్నది, నేను బతకగలుగుతా. ఎందుకు అని అంటే నేను రీసెంట్లీ ఒక పాట చేస్తున్నా, నిలువ నీడాలే నీ ధనవంతుడా, నింగి మబ్బులే నీ ఇంటి వాసాలురా, సంకలోన సంచిని సందుక బతుకు సంబూరమే ఆశలేనందుక, ఇంత పొగడలుంది లోకమంతా నీకు లేదాయ కప్పుకునే పాత బొంత, మాసిన బట్టలే నీ కాపల నిన్నోడు ముట్టలేడు రండి బలవంతుడా. 100 మందిని కొట్టేటువంటి ధీరుడైనా సరే మాసిన బట్టలను చూసి మన దగ్గరకు కూడా పోడు, వీడా బలవంతుడు వాడా,
వాడు వచ్చి ముట్టుకోగలుగుతాడు కానీ కూడా అంటాడు. అదో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు నేను బతక వెళ్తా ఎవరు చేయకపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నాకు ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దోస్తులు, అట్లా బతికేస్తాను. సేమ్ టైం నేను ఒకటే చెప్తా, ఆంధ్ర తెలంగాణ మెయిన్ గా యువతకైతే ముఖ్యంగా డ్రగ్స్ బానిస అవుతున్నారు చాలా చూస్తున్నాం. ఇక ముఖ్యంగా ఆడబిడ్డలకు మాత్రం చెప్పేది, వాళ్ళు కొంత సాంప్రదాయం అంటారు, దాన్ని ఏమంటారు, ఆ సాంప్రదాయబద్ధంగా ఒళ్ళును కప్పుకునే విధంగా తయారు కాండి. తల్లి ఎప్పుకునేటట్టు కాదు, మీరు దండం పెడతా, తప్పుగా భావించదు. ఎందుకంటే అందరూ నా అక్కలు చెల్లెలకు చెప్తున్నా కాబట్టి చెప్తుంది మాట. ఇంకోటి నేను ఇందాక వస్తుంటే ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళిపోతుంది, నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే మాట్లాడితే ఇంటర్వ్యూ ఉంది అంటే ఇట్లా ఫ్రెండ్ అన్న ఆంధ్ర ఇట్లా సంగతి బానన్నారు. ఆయన బాగా మతాల గురించి మాట్లాడతాడు. మరి నువ్వు మతాలంటే కులాలంటే నీకు చిరాకు వస్తుంది కదా, గట్టెట్లా పోతున్నావు, ఎవరి పందా వాళ్ళది. నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా అంటే, ఎవరి పందా వాళ్ళది, ఎవరు ఎటైనా పోవచ్చు, ఏ మతం వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛ ఉన్నది కదా. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛను కొల్లగొట్టేటువంటి మతం ఏదైనా సరే విధ్వంసమే. అంటే అన్న ఇప్పుడు నేను మతాల గురించి ఎవరున్నా మీలాంటి ఉద్యమకారులు ఎవరున్నా ఏ పొలిటికల్ ఎందుకు మాట్లాడతానంటే తెలుసా, మతాల పేరుతో మనందరం మనుషులం అనే మానవత్వాన్ని మర్చిపోయారు. మనందరం మనుషులం అనేది గుర్తు చేయటమే నా లక్ష్యం అన్న. ఇప్పుడు నాకు మత పిచ్చి లేదు, కుల పిచ్చి అంతకంటే లేదు. మతాల ముసుగులో ఒకప్పుడు కుల దోపిడీలు జరిగేవి, కుల హత్యలు జరిగేవి, కుల గొడవలు జరిగేవి, అవి పోయి ఇప్పుడు మతాల గొడవలు ఎక్కువైపోయినాయి. కుల హత్యలు ఏం పోలేదు, మత కొంత తగ్గినాయి, దాని స్టైల్ మారింది అంతే, స్టైల్ మారింది ఇది. అవును అంతే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఆయన ఎవరో ఉన్నారు, దేశమంతా ఒకలాగుంటే హిందువులు మాత్రం ఇంకోలాగు వల్ల, దేశమంతా ఒకలాగుంటే తాగి సచ్చిండనే హిందువులు అంటారు, అది యాక్సిడెంట్ అని యావత్తు ప్రజలు అంటున్నారు. దేన్ని నమ్మాలి? అధిక శాతం ఉన్నటువంటి హిందువులు కూడా ఆయన యాక్సిడెంట్ లో చనిపోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగలేదు, అనుకోనే జరిగింది. ఒకవేళ జరిగి ఉంటే ఆధారాలు తాగే ఉంటే ఏ టెస్టులు అయినా తేలితాయి కదా, మన టెస్టులు ఎందుకు బయట పెడతలేరు, టెస్టులు బయట పెడతలేరు అంటేనే ఇది హత్య అని నిర్ధారించవచ్చు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ క్లియర్ చేసుకునేది హత్య అయిపోయింది. అవును, డిక్లరేషన్ వాళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు. ఏమంటే సగటు మనిషి ఇప్పుడు పోత బాగా మెట్టు తాకి కింద పడకుండా ఇటు తలిగిందంటే అన్న చూసుకో అన్న అన్ని విషయాలు మాట్లాడేశాం, ఆల్మోస్ట్ అన్ని విషయాలు మాట్లాడేశాం. ప్రజలు ఎలా అనుకుంటున్నారు, వారి యొక్క అభిప్రాయాలు కామెంట్లలో తెలియపరుస్తారు కాబట్టి మనం అనేక విషయాలపైన మాట్లాడాం కాబట్టి అనేక విషయాల గురించి ప్రజలు ఏమైతే అభిప్రాయపడుతున్నారో వారి కామెంట్లు చూసి కుదిరితే మరొక ఇంటర్వ్యూ చేద్దాం అన్న. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా ప్రజలకి? నేనేమంటున్నానంటే ప్రజలు ముఖ్యంగా చదువు అవసరం, చదువు అనేది అవసరం, చదువు అనేది జీవితం అయితే కాదు. చదువు అని చెప్పి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఆ చదువుకున్న చదువులో సంస్కారాన్ని కూడా నేర్చుకోవాలి, చదువుకోవాలి. అలాంటి చదువు మాత్రమే నేర్చుకుంటే చాలా బాగుంటది సమాజానికి కూడా. అంటే ఎందుకంటే చాలా మంది మేము గ్రాడ్యుయేట్ చేసినాం, నేను ట్రిపుల్ పిహెచ్డి చేసిన, ఆ పిహెచ్డి చేసిన, ఏ పిహెచ్డి చేసిన అంటాడు. నేను ఎన్ని పిహెచ్డి చేస్తే నీకు సంస్కారం లేని చదువు, పనికిమాల చదువు. సంస్కారంతో కూడుకున్నటువంటి చదువు కావాలి మనిషికి, చదువు కావాలి కానీ దాంట్లో సంస్కారం ఉండాలి. నేనేమంటే ఆ పంతులకు కూడా ఆల్రెడీ ఎండాకాలం సెలవులు వచ్చినాయి కాబట్టి పాఠాలు చెప్పేటువంటి గురువులు ఎవరైతున్నారో, అది ప్రైవేటు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుతో పాటు కొంచెం సంస్కారాన్ని తోడు చేసి చెప్తే వాళ్ళ భవిష్యత్తులో బాగుంటారు. కనీసం తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వాళ్ళతోనన్నా మాట్లాడేటువంటి రీతి నేర్చుకుంటారు అనేది చెప్పాలనుకునేటువంటి కాన్సెప్ట్. సెకండ్, ఇందాక మనం యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూత్ ఎంత తొందరగా ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తుందో అప్పుడు మాత్రం ఈ దేశం బాగుపడుతుంది, అప్పటిదాకా బాగుపడదు. ఎందుకంటే యువతని టోటల్గా అనేకమైనటువంటి డ్రగ్స్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, అనేక రకాల గేమ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, అనేక రకంగా యువతని ఈ దేశ పరిపాలన మత్తులో ఉంచుతున్నది. డ్రగ్స్ దేశ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ కేంద్ర ప్రభుత్వాలకు తెలియకుండా డ్రగ్స్ ఇండియాకి రాదు కదన్నా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి రాదు కదా. వీళ్ళంతా ఎవరి సంఖ్య నాకుతారు, ఆ సంఖ్యలు నాకేటోళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు కదా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పిదాల పైన జర్నలిస్టులు ఎవరు సంఖ్యలు నాకుతున్నారు. ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే యువత రోడ్ల మీదకి రావాలి, తప్పదు. విధ్వంసం జరుగుతున్నప్పుడు మాట్లాడకపోతే, ఇప్పుడు పిల్లి కూడా తలుపుల దగ్గర పెట్టి వచ్చి యుద్ధం చేస్తుంది, పులిలాగా మారుతుంది. కానీ మనం ఏమంటున్నామంటే పిరికి పందల సాగు కావద్దు అంటున్నాను. పుట్టిన తర్వాత పిరికి పందల సాగు కావద్దు, బతికితే
4 రోజులు బతికినా పర్వాలేదు, మనిషిలాగా బతకాలి. ఈ పెరిగి పందలాగా బతకొద్దు అనేది క్లియర్గా చెప్తా అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ విలువైన సమయాన్ని మా శశి టీవీ వేదికగా ఇక్కడ చాలాసేపు నుంచి అనేక విషయాలపైన మనం మాట్లాడుకున్నాం. మాతో స్పెండ్ చేసినందుకు మీరు మరిన్ని పాటలు రాయాలి, సమాజానికి ఉపయోగపడే పాటలు మాత్రమే రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుదిరితే ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మరొక ఇంటర్వ్యూ చేద్దామన్నా. మనం ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పానో నేను ఒక మంచి, నేను ఆ చెప్పిన వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ దిశగా కూడా మనం ఆ పాటలు రాసి ప్రజలకి అందించే, ఏం లేదు మన వంతు చైతన్యపరిచే ప్రయత్నం అంతే. మనం ఏం చేయగలుగుతాం, ఏమి చేయము అంతే తప్ప అంతే. కోట్లు ఉన్నోళ్ళం కాదు. అవును, కూటికి లేదు. అవును, కోట్లు మనకు ఆడ ఉన్నదల్లా ఆస్తి లేదు, ఆశయం ఉన్నది, రైట్, ఆకలితో పాటు అవమానం ఉన్నది. అవమానం లేనటువంటి ఆత్మగౌరవం కోరుకుంటున్నాం కాబట్టి ఈ లైన్ ఉన్నాం, మీరైనా నేనైనా. అవును, అవును. లేకపోతే తప్పులు చేయాలనుకుంటే నీకు డబ్బులు రావా, నాకు డబ్బులు రావా, అంతే. తలంచలేకనే కదా తిరుగుబాటు చేస్తున్నాం. తలంచాలని కూడా మేము కూడా ఎప్పుడు కుక్క కూరడం, పిల్లి కూరడం, వెలక కూరడం అయ్యాం. బట్ అట్లా బతకడం ఇష్టం, పెరిగి పందలాగా బతకడం సుఖరామర్శికి ఇష్టం. రైట్, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. సో ఇది ఫ్రెండ్స్, ప్రముఖ గాయకుడు సుక్క రామనరసయ్య గారితో ఒక మంచి ఇంటర్వ్యూ జరిగింది. చాలా విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అండి.